రోజులు ఫోన్ చేస్తారు. హలో, ఎవరు? అన్నయ్య, ఈ నెంబర్ ఎక్కడిది? అవునా అన్నయ్య, సరేరా అన్నయ్య. ఎవరో ఇంత పొద్దుగాల ఫోను? మా అన్నయ్య. అన్నయ్యనా? నాకు తెలియని అన్నయ్య ఎవడే? మీరు ముగ్గురు ఆడోళ్ళే కానీ. అన్నయ్య అంటే తొడవుట్టిన అన్నయ్య కాదు కానీ తొడవుట్టోడు లెక్క, మా కజిన్ బ్రదర్. పెళ్ళయి 6 నెలల పొద్దు అవుతుంది, ఇది వరకు కనవాలే కాదే. మా అన్నయ్య మన పెళ్ళికి రాలేదు, లండన్ పోయిండు. లండన్ పోయి సంవత్సరం అవుతుంది, ఇప్పుడు వస్తాను అక్కడి నుంచి. లండన్ పోనీకి సంవత్సరం పడుతుంది అరే. నేను రోజు 10 నిమిషాలనే పోయేస్తా. లండన్ అంటే నువ్వు అనుకున్న లండన్ కాదు, నువ్వు రోజు పోయొచ్చేది కాదు, అది వేరే దేశం. లండన్ అంటే అక్కడనే పోవచ్చు, ఇక్కడ పోరాదా? నీతో బస్ అప్పుడే ఉంది బెటర్ కానీ మా అన్నయ్య వస్తానట్టు, వచ్చినాక రాకరాక వస్తాను, మంచిగా చూసుకుంటాను. మంచిగా అంటే మరి మంది తెచ్చిడేనా? మరి పైసలు లేవుగా మన దగ్గర. ఏం కాదు, ఇప్పటికే ఇద్దరే. మా అన్న దగ్గర మంచిగా పైసలు ఉంటాయి, పోగా మా దగ్గర కూడా ఇద్దాం, మళ్ళీ తీసుకోవాలి అక్కడ కడదాం, సరేనా? What a vision. What a thought. ఎట్లా కట్నం తక్కువ వచ్చేది, ఇప్పుడన్నా కొంచెం ఎక్కువ తక్కువ అడుగు, మన ఖర్చులకైతే. సరే సరే, రానైతే రాని, వచ్చినాక మంచిగా మా చూసుకున్నాను, సరేనా? అక్క మా బొమ్మారు తత్తానట, జేబులు కాల్ చేసుడే కావాలి. అక్క మా రూమ్ మంది అయిపో. అరే కరెంట్ ఆడదాము కదా, ఇంకా కరెంట్ ఆడది మొగదేంద్రా? ఏ మొగదేరా? ఆడదా నీకెట్టా తెలిసేవా? మాకు తెలియదురా, నువ్వే చెప్పు. ఏ శివ అన్నాడు గారా, ఆడది ఎట్లయితుందిరా? అరే కరెంట్ అత్తంది పోతుంది అంటాం గారా, అత్తాండు పోతాండు అంటావా చెప్పు. అవును నిజమేరా. మరి ఏమనుకుంటాను అసలు క్వశ్చన్లు ఎత్తాను. ఈడెక్కడరా? హాయ్ ఏంది, బ్రో ఏంది, డూయింగ్ ఏంది? బోల్ బ్రో బోల్. ఏ ఆవురా, నేను డీలింగ్ చేస్తాను, నాకు ఇంగ్లీష్ బాగా వచ్చు. వాట్ టెల్. హే బ్రోస్, విచ్ సార్ హోమ్? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. విచ్ సాయి పేరుతో ఎవరు ఉన్నారా? ఏ నై గో. ఏ నై గో. You don't know? Bloody stupid fellows. ఇంగ్లీష్లో ఏమో అంటాడు గారా. ఏ మధ్యలో ఉన్నాడు తోపంటాన్రా? మాకు ఇంగ్లీష్ రాదని నువ్వు అట్టిగానే అనుకుంటున్నావు గారా. ఏ పోయి అడుగుదామారా మరి. ఎందుకురా పోనీ పో. ఎవరికి గౌండులక ఎంత ఇస్తారు? 400. గంతేనా? గంతే. ఎక్కువ ఇస్తలేరా? ఎక్కువ ఇస్తలేరు. తిన్నా ఏం కూర? ఇవాళ చికెనేనా? గ్రాండ్ మాస్ గ్రైండరా? మా ఇంట్లో లేదు గ్రైండర్. పో. నాట్ గ్రైండర్స్, గ్రాండ్ మా. వాళ్ళు బాగానే ఉన్నాయి, మొన్న పట్టించిన బాగానే ఉన్నాయి. ఇంకేం? వాట్ మసాలాస్? వేర్ ఇస్ మై చిట్టి హోమ్? చిట్టి నీడ కట్టినా అట్లా కడతారు. ఓ మై గాడ్, డోంట్ అండర్స్టాండ్ మై వర్డ్స్. సరే కానీ గిట్టాడు ఎట్లా వస్తాను? నేను BMW వచ్చాను. ఏ బియ్యం డబ్బాలు లేవు, పప్పు డబ్బా ఉంటాయి మా ఇంట్లో. బియ్యం డబ్బాలు మేము ఏం చేసుకుంటాం, పప్పు డబ్బాలు ఉంటాయి. Not understanding people. హలో సిస్సు, నువ్వు చెప్పిన కాడికి వచ్చాను. ఇక్కడ 2 బఫేలోస్ ఉన్నాయి. అత్తను అక్కడనే ఉండు, అక్కడనే. జల్దీ కమ్.
పలకరిపో లే. హాయ్ బాస్. బాస్ ఎక్కడ? బయట నిలిచి వద్దా లోపల. హాయ్ బాగున్నావా? ఉన్నా గిట్లున్నా. మరి నువ్వు ఎట్లున్నావు? గుడ్ ఫైన్. గుడ్ ఫైన్. గుడ్ ఫ్రై చేపి, చికెన్ ఫ్రై చేపిస్తా. నువ్వు వచ్చినాక గుడ్ ఫ్రై చేపిస్తానా? మీరు ఇక్కడ ఏం వర్క్ చేస్తారు? వ్యవసాయం చేస్తా. మరి నువ్వేం చేస్తావు? లండన్లో లవడల కంపెనీలో CEO నేను. అబ్బా, ఎవడిచ్చినా కానీ నీకు మంచిగా ఇచ్చిండే. వాట్? ఏం లేదే. ఆ కంపెనీ మరి దేనికి సంబంధించింది? మొబైల్ ఫ్యాక్టరీ. సరే కానీ ఏమన్నా ఎత్తావా? మనకు అన్నీ నడుస్తాయి. సరే మరి పంపా. లెట్స్ గో. ఓ వైట్ మిల్క్ సూపర్. వైట్ మిల్క్ కాదురా, తెల్లగాళ్ళు. ఓ తెల్లగాళ్ళు నైస్. సరే కానీ ఆ కంపెనీకి నిజంగానే CEO అను? ఎస్ నీకు ఆ డౌట్ అందుకు వచ్చింది. నీ వాళ్ళకని చూస్తే మరి అట్లా కనిపించలేదని. రియల్లీ ఇట్స్ ట్రూ. సరే దమ్మైతే పట్టు. హలో, ఇక్కడ కూచమ్మ టెంపుల్ ఉంది, అక్కడికి రా. ఏమని రమ్మంటున్నారు? అయితే నీకు ఎక్కడ ఎవరు తెలుసా? 10th క్లాస్ ఫ్రెండ్ పక్కా విలేజ్ అయితే రమ్మని వస్తుంది. నువ్వు కూడా ఒక దమ్మాట. సరే బావ, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి వస్తా. నైట్ వరకు వస్తా. సరే కానీ మెల్లవో మరి. రాక వచ్చినావు అసలే. మీ చెల్లెవని అంటది మళ్ళా. సరే మంచిగా అవుతా. లెట్స్ గో. చాయ్ దే. మా అన్నయ్య ఏమన్నో ఏందో పో. వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండు, ఇద్దరు కలిసి 1000 రూపాయలు పొక్క పెట్టిరు. ఇక పని ఉందని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ తోటి వేయండు. గట్ల ఏడు మా అన్నయ్య అత్తడో అట వీక్తడో పో. బ్యాగ్ ఇక్కడనే ఉంది, బ్యాగ్ తీసుకోవాలి. అత్తడు వచ్చి. అవును కదా, అలాగే ఇట్లా పైసలు ఉండవాసు తేపో ఒకసారి. తెస్తావు. లేవు కాదే.
ఇవాటికైతే తొడ్డెక్కినాం. రేపు మళ్ళీ చుట్టాల దగ్గరకు పోతా, ఫోన్ చేస్తాను రా. ఓకే ఫోన్ చేయి మరి. చేస్తా. మీ అన్న వచ్చినాక పైసలు అడుగుతా అండి. ఇప్పుడేమో 1000 రూపాయలు ఉద్దరాయ దుకాణంలో. ఇప్పుడు ఎవరు కట్టాలి? ఏం కొత్త చుట్టావో ఏమో.